ఫైట్లు ఎక్సలెంట్. బీజిఎం ఏం తాగి కొట్టావరా? బీజిఎంస్ మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టిన మన బీజిఎం హనుమాన్ సినిమాలో కూడా లేదు. విజువల్స్ మాత్రం జబర్దస్త్. విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది. ప్రభాస్ కల్కి కాపీ అంటున్నారు. అదే అంటున్నా, కల్కి సినిమా ప్రభాస్ ఇంతకుముందు అదే చెప్పినా. బ్రహ్మాస్త్ర సినిమా చూసినట్టు ఉంటుంది, కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది. కాకపోతే ఆ స్టోరీ వేడు. స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటుంది, దాని తర్వాత కాగా సెకండ్ హాఫ్ వచ్చేసి మన ఛత్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాకపోతే 9 గ్రంథాలు ఉంటాయి. గ్రంథాలకు సంబంధించి 9 గ్రంథాలు ఒక దగ్గర మన హిందువుల గురించి ఒక 2 గంటలలో చూపించడం చాలా గొప్ప విషయం. మొత్తం మీద 200 కోట్లు మాత్రం వసూలు చేస్తారు. బయటికి రాలంటే ఇక టోటల్ హిందువులకు సంబంధించి నేను చూసి మొత్తము అందులో చూస్తుంటే కల్కి సినిమా బ్రహ్మాస్త్ర సినిమా కలిపి కొట్టినట్టు ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ వాయిస్ 2 నిమిషాలే ఉంటుంది, వాయిస్ ఉంటుంది కాక ప్రభాస్ ఉంటుంది. మొత్తము ప్రభాస్ స్టోరీ కథ 2 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాడు కాక ఇక మళ్ళీ కనిపించాడు ప్రభాస్ అన్న. మనోజ్ అమ్మతోడు నువ్వు విలన్ క్యారెక్టర్ చేయకనా, మేము హీరోగా ఊహించుకుంటాం. నీకు దండం పెడతా. నెగిటివ్ మాత్రం ఎక్సలెంట్. చింపి పడలేడు కంబ్యాక్ అనుకోవచ్చు మనోజ్ అన్న. ఇక హీరోగా ట్రై చేయను అన్నది హీరోగా చేయడం ఒక గొప్ప విషయం. ఆయన అసలు అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్తో మళ్ళీ బయటకు వస్తారు. నేను ఎస్పెషల్లీ మనోజ్ భయ్య కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. ఇక బ్యాక్ పోయేది లేదు, ఇక ముందుకు దూసుకెళ్ళిపోవడమే. సినిమా అదిరి